audible to you. Is my screen visible to you? Respond in the chat box once. Okay. Okay. Thank you all for responding. So I'm just repeating the yesterday's session very quickly. So yesterday we have created a repository in your GitHub accounts. What is meant by repository? Repository is nothing but a folder. If it is in our local system, like if it is in desktop or in documents, we can call it as a folder. If it is in our GitHub account, then it is called as repository. So how to create your repository? Open your GitHub account. At the top right, there will be 3 icons. Click on the plus drop down button and then select a new repository. Here you have to give the repository name. So చాలా మంది నిన్న డౌట్ అడిగారండి రిపోజిటరీ నేమ్ ఏమని ఇవ్వాలి అని. మీకు నచ్చిన నేమ్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ వెబ్ డిజైన్ యూజింగ్ రియాక్ట్ జేఎస్ కోర్స్ ప్రాజెక్ట్ చేస్తున్నాను. సో దానికి సంబంధించిన నేమ్ ఇస్తున్నాను. సో ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు, కానీ యూనిక్ నేమ్ ఇవ్వండి. అంటే రిపీటెడ్ గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆల్రెడీ అన్ఎంప్లాయ్మెంట్ వెబ్ డిజైన్ కోసం తీసుకున్నాను. నేను మళ్ళీ ఇంకో రిపోజిటరీ క్రియేట్ చేసేటప్పుడు ఇదే నేమ్ ఇస్తుంటే యాక్సెప్ట్ చెయ్యదు. ఓకే, సో రిపీట్ చెయ్యొద్దు అని చెప్తున్నాను. యూనిక్ అంటే నో రిపిటేషన్ అని అర్థం. సో నెక్స్ట్ ఫీల్డ్ వచ్చేసి డిస్క్రిప్షన్. సో ఈ రిపోజిటరీకి సంబంధించి ఏదైనా డిస్క్రిప్షన్ యాడ్ చేయాలి అనుకుంటే చేయొచ్చు, అదర్వైజ్ యూ కెన్ లీవ్ ఇట్. ఇట్ ఈస్ అన్ ఆప్షనల్ వన్. మేడం ఒక చిన్న విషయం మేడం. చెప్పండి మేడం, ఇది ఎట్లా ఇన్స్టాల్ చేయాలి మేడం గిట్ హబ్ ది? ఏదండి ఇన్స్టాల్ చేసేది? గిట్టూలా? గిట్ హబ్ మేడం. గిట్ హబ్ ఇన్స్టాలేషన్ ఏమి ఉండదండి. ల్యాప్టాప్ లో మీరు యూఆర్ఎల్ ఉంటుంది, github.com అని ఓపెన్ చేస్తే చాలు. అది ఒక్కసారి చూపిస్తారు మేడం? అంటే నేను మీకు చాట్ బాక్స్ లో ఇస్తున్నాను చూడండి. మేడం నేను 2 క్లాసెస్ ఆప్షన్ మేడం, అందుకని ఇట్స్ ఓకే. నేను మీకు github.com, దిస్ ఈజ్ అన్ అఫీషియల్ వెబ్సైట్. సో మీరు ఇది ఓపెన్ చేసి సైన్ అప్ అవ్వాలి. యూ హ్యావ్ టు క్రియేట్ అన్ అకౌంట్. మీరు గిట్హబ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకోవాలండి. సో నేను మీకు యూఆర్ఎల్ ఒకటి చాట్ బాక్స్ లో పింగ్ చేశాను. సో మీరు ఆ యూఆర్ఎల్ ఓపెన్ చేసి ఫేస్బుక్ కి ఎలా అయితే అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో అలాగే గిట్హబ్ కి కూడా అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఓకే, సో the next option is public and private. I already explained you. If you made your repository as a public one, which is nothing but anyone on the internet are able to see your repository, and they are able to download the entire code inside your repository. Okay, but if they want to make some changes to your project, definitely they need your permission. వాళ్ళు కోడ్ ని చూడగలరు, డౌన్లోడ్ చేసుకోగలరు. అంతేకాని ఏదైనా కోడ్ చేంజ్ చేయాలి అనుకుంటే కంపల్సరీ మీ పర్మిషన్ తీసుకుంటారు, ఈవెన్ దో ఇట్ ఈస్ అన్ పబ్లిక్ రిపోజిటరీ. ద నెక్స్ట్ వన్ ఈస్ ప్రైవేట్. సో మీరు ఇలా ప్రైవేట్ అని చూస్ చేసుకున్నారు అంటే మీ రిపోజిటరీ ఎవరు చూడలేరు, అలాగే ఎవరు కూడా మీ కోడ్ ని డౌన్లోడ్ చేసుకోలేరు. సో ఓకే, దే నీడ్ కంపల్సరీ యువర్ పర్మిషన్. The next 3 fields are readme file, .git ignore, choose a license. This readme file is completely used for documentation. మన రిపోజిటరీ ఫోల్డర్ లో ప్రాజెక్ట్ ఉంటుంది కదా, ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి టెక్నికల్ గా డాక్యుమెంటేషన్ చేయడం కోసం we use readme file. This readme file is completely in markdown syntax. మార్కప్ లాంగ్వేజ్ ఎలా అయితే ఉంటుందో HTML, అలాగే మార్క్డౌన్ అనే ఒక సెపరేట్ లాంగ్వేజ్ ఉంది. ఆ లాంగ్వేజ్ ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే ఈ గిట్హబ్ అకౌంట్ వెబ్సైట్ లో టెక్నికల్ డాక్యుమెంటేషన్ చేయడం కోసం మార్క్డౌన్ సింటాక్స్ ని యూజ్ చేస్తాం. ఓకే, ఆ డాక్యుమెంటేషన్ ఏ ఫైల్లో చేయాలి అంటే రీడ్మీ ఫైల్లో. ఓకే, సో ఇక్కడ మీరు డైరెక్ట్ గా యాడ్ ఏ రీడ్మీ ఫైల్ అయినా తీసుకోవచ్చు. ఓకే, లేదు ఒకవేళ ఇక్కడ మీరు మర్చిపోయారు, దెన్ క్లిక్ ఆన్ క్రియేట్ రిపోజిటరీ. ఎంటీగా ఒక రిపోజిటరీని క్రియేట్ చేసుకున్నారు. నౌ అవర్ రిపోజిటరీ డజంట్ కంటైన్స్ ఎనీ ఫైల్స్. సో మన రిపోజిటరీ క్రియేట్ అయిపోయిందండి. దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ అవర్ రిపోజిటరీ. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, get started by creating a new file or uploading an existing file. We recommend every repository include a readme, license and .git ignore files. సో ఇక్కడైనా సరే మీరు readme ఫైల్ తీసుకోవచ్చు. ఈ readme మీద క్లిక్ చేస్తే చాలు.
చూసారా, మీరు రీడ్మీ మీద క్లిక్ చేయగానే ఎడిట్ న్యూ ఫైల్ కి వచ్చేసారు. అండ్ దేర్ ఆర్ 2 ఆప్షన్స్, ఎడిట్ న్యూ ఫైల్ అండ్ ప్రివ్యూ. ఎడిట్ న్యూ ఫైల్ లో మనం కోడ్ రాస్తాము, ప్రివ్యూ వచ్చేసి మనం రాసిన కోడ్ ఎలా ఉంది అని చెక్ చేసుకోవడం కోసం. ఓకే, అండ్ ఇఫ్ యూ స్క్రోల్ డౌన్ దేర్ ఈస్ అన్ ఆప్షన్ కమిట్ న్యూ ఫైల్. సో ఇక్కడ ఎప్పుడైనా సరే వాట్ ఎవర్ ద మోడిఫికేషన్ యూ డిడ్ ఇన్ దిస్ ఎడిట్ న్యూ ఫైల్, యూ హ్యావ్ టు సేవ్ దోస్ చేంజెస్. ఎప్పుడైనా సరే మీరు రెడ్మీ ఫైల్లో ఏదైనా కోడ్ రాసిన తర్వాత ఇమీడియట్ గా సేవ్ చేయండి. సేవ్ చేయాలి అంటే ఈ కమిట్ న్యూ ఫైల్ ని క్లిక్ చేయాలి. మీరు సేవ్ చేయకపోతే మీ కోడ్ మొత్తం ఎరేజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ పోయింది అనుకోండి, కంపల్సరీ కోడ్ మొత్తం పోతుంది. ఓకే ఓకే, ఇక్కడ చూడండి, ఇనిషియల్ గా మనం ఏం కోడ్ రాయలేదు, బట్ ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఫస్ట్ వన్ వచ్చేసి మన రిపాజిటరీ నేమ్, అన్ఎంప్లాయ్మెంట్ వెబ్ డిజైన్ కోర్స్. అండ్ ద సెకండ్ వన్ ఈస్ డిస్క్రిప్షన్. మన రిపాజిటరీ క్రియేట్ చేసేటప్పుడు ఇవి రెండు మనం యాడ్ చేసాం. సో బై డిఫాల్ట్ గా ఇవన్నీ యాడ్ అయి ఉన్నాయి. నౌ I already explained you on yesterday. So how to give headings in markdown syntax? Can anyone respond in the chat box? So headings create cheyalante em use cheyalandi markdown syntax lo? Madam, hash create cheyali madam. Yes. Thank you all for responding. So hash is used for, is screen visible to you all now? So hash is used for heading 1. ఓకే, హ్యాష్ పక్కన కంపల్సరీ స్పేస్ ఇవ్వాలండి. డబుల్ హ్యాష్ ఈజ్ యూజ్డ్ ఫర్ హెడింగ్ 2. ట్రిపుల్ హ్యాష్ ఈజ్ యూజ్డ్ ఫర్ హెడింగ్ 3. 4 hashes is used for heading 4. So like this we can give up to heading 6. Heading 1 to heading 6. ఓకే, అసలు హెడ్డింగ్స్ ఎలా ఉన్నాయి, మనం రాసింది కరెక్టా రాంగ్ అని చెక్ చేసుకోవాలి అంటే ప్రివ్యూ క్లిక్ చేయండి. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ ద ఫాంట్ సైజ్ ఈస్ గ్రాడ్యువల్లీ డిక్రీజింగ్ ఫ్రమ్ హెడ్డింగ్ 1 టు హెడ్డింగ్ 6. సో నిన్న మీకు హెడ్డింగ్ 4 వరకు చెప్పాను, కాదండి హెడ్డింగ్ 6 వరకు ఇవ్వచ్చు. H1 టు H6 అంటాం కదా, అలాగే ఇక్కడ సింగిల్ హ్యాష్ టు 6 hashes. Heading 1, heading 2, heading 3, heading 4, heading 5, heading 6. The next one we discussed about font size. Sorry, font emphasis. Single star is used for italic type of font. Single star is used for italic type of font style. So bold కావాలి అంటే నేను ఫాంట్ ఎంఫసిస్ కూడా చెప్పాను. ఫాంట్ ఎంఫసిస్ ఈజ్ నథింగ్ బట్ ఫాంట్ స్టైల్స్ అంటాం. సింగిల్ స్టార్ ఫాలోడ్ బై, ఇక్కడ స్పేస్ ఇవ్వద్దు, సింగిల్ స్టార్ ఇచ్చి తర్వాత ఏదైనా సెంటెన్స్ రాయండి ఆర్ వర్డ్. ఓకే, నెక్స్ట్ డబుల్ స్టార్ ఈజ్ యూజ్డ్ ఫర్ బోల్డ్. బోల్డ్ టైప్ లో ఫాంట్ స్టైల్ కావాలి అంటే డబుల్ స్టార్ స్టార్టింగ్ లో అండ్ ఎండింగ్ లో ఇవ్వాలి. నెక్స్ట్ ట్రిపుల్ స్టార్ ఈజ్ యూజ్డ్ ఫర్ బోత్ ఇటాలిక్ అండ్ బోల్డ్. సో నేను కొంచెం ఫాస్ట్ గా చెప్తున్నానండి, బికాస్ నేను మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను, సో అందుకే కొంచెం ఫాస్ట్ గా చెప్తున్నాను. అండ్ మీకు నేను ఆల్రెడీ అఫీషియల్ వెబ్సైట్ కూడా షేర్ చేశాను, మాస్టరింగ్ మార్క్డౌన్. Okay, so these 3 are different types of font styles. Heading and font styles completed. Okay, now we will discuss about lists. What is a list? List is a collection of items. List is a collection of items. We have 2 different types of lists, unordered list and ordered list. Unordered list, first one. So in heading తీసుకుంటున్నాను అన్ఆర్డర్డ్ లిస్ట్ అని. సో అన్ఆర్డర్డ్ లిస్ట్ లో ఫస్ట్ లిస్ట్ నేమ్ వచ్చేసి స్టార్ స్పేస్ ఫ్రూట్స్ అని ఒక లిస్ట్ తీసుకుంటున్నానండి. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇక్కడేమో ఫాంట్ స్టైల్ కి కూడా మీరు స్టార్స్ యూజ్ చేశారు కదా అని మీరు అడగచ్చు. ఇక్కడ యూజ్ చేసిన స్టార్స్ కి నేను స్పేస్ ఇవ్వట్లేదు, బట్ ఇక్కడ అన్ఆర్డర్డ్ లిస్ట్ కి లిస్ట్ నేమ్ రాసేటప్పుడు కంపల్సరీ స్టార్ తర్వాత స్పేస్ ఇచ్చాను. మీరు ఈ స్పేస్ ఇండికేట్ చేయకపోతే మీకు రాదండి.
ఓకే నెక్స్ట్ అన్ఆర్డర్డ్ లిస్ట్ లో లిస్ట్ ఐటమ్స్ రాయాలంటే ఏం చేయాలి ఫస్ట్ ట్యాబ్ స్పేస్ నెక్స్ట్ మళ్ళీ స్టార్ స్పేస్ లిస్ట్ ఐటమ్స్ ఐఎమ్ రైటింగ్ మ్యాంగోస్ bananas like this apples. Now what is the list name here? Fruits is the unordered list name. And what are the list items here? Mangoes, bananas and apples will comes under list items. This is the representation of unordered list in markdown syntax. Fruits అనేది list name. ఇక్కడ మ్యాంగోస్ బనానాస్ యాపిల్స్ అనేవి లిస్ట్ ఐటమ్స్ లిస్ట్ రాయాలి అంటే స్టార్ స్పేస్ సో someone has raised your hand CTR so may I know your doubt sir మేడం ఒకసారి ప్రివ్యూ చూపించరా okay are you able to see ఎస్ మేడం థ్యాంక్ యూ okay so if you observe the output here మీరు ప్రివ్యూ చూడండి ఒకసారి ఇక్కడ అన్ఆర్డర్డ్ లిస్ట్ ఐటమ్ నేమ్ కి చూసారా ఫ్రూట్స్ కి బుల్లెట్ సింబల్ వచ్చింది అలాగే లిస్ట్ ఐటమ్స్ డిఫర్ అయ్యాయి రౌండ్ సర్కిల్స్ సో దిస్ ఈస్ ద లిస్ట్ ఫ్రూట్స్ అనే లిస్ట్ లో ఈ మ్యాంగోస్ బనానాస్ యాపిల్స్ వచ్చేసి లిస్ట్ ఐటమ్స్ అయ్యాయి ఓకే దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ అన్ఆర్డర్డ్ లిస్ట్ now coming to the ordered list మీరు గమనిస్తే నేను ఒక లైన్ స్పేస్ వదిలేస్తున్నాను సో బికాస్ మీరు అలా ఒక్కొక్కసారి మీరు ఇలా లైన్ స్పేస్ ఇక్కడ నేను చూసారా 21 రాయకుండా నెక్స్ట్ 22కి వచ్చాను సో అలా లైన్ స్పేస్ ఇస్తే మన డాక్యుమెంటేషన్ కొంచెం నీట్ గా ఉంటుందండి స్పేస్ తో సో అదర్వైజ్ క్లమ్జీగా ఉంటుంది ఓకే నెక్స్ట్ ఆర్డర్డ్ లిస్ట్ ఐటమ్స్ వచ్చేసి నెంబర్స్ తో డినోట్ చేస్తారు 1 డాట్ స్పేస్ సో హియర్ ఐఎమ్ గివింగ్ ద లిస్ట్ నేమ్ యాజ్ వెజిటబుల్స్ ఓకే నెక్స్ట్ లిస్ట్ ఐటమ్స్ వచ్చేసి ఆర్డర్డ్ లిస్ట్ లో డబుల్ ట్యాబ్ స్పేస్ 2 times ట్యాబ్ స్పేస్ తీసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ 1 డాట్ సో హియర్ ఐఎమ్ రైటింగ్ లిస్ట్ ఐటమ్స్ టొమాటోస్ పొటాటోస్ spinach okay so this is the representation of lists in markdown syntax the first one is unordered list is denoted with a star space list items ela ivvali andi single tab space next ordered list vachesi numbers denote 1 dot next space ichi list name next ikkada list items rayali ante double tab space తీసుకోండి ఎవరికైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేసి అడగచ్చు హెడ్డింగ్స్ లో కానీ ఫాంట్ స్టైల్స్ కానీ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిస్ట్స్ లో కానీ సో ఇప్పుడే అడగండి ఇంక నేను మళ్ళీ తర్వాత రిపీట్ చేయను ఆర్డర్డ్ లిస్ట్ కి హ్యాష్ హ్యాష్ కాదండి ఆర్డర్డ్ లిస్ట్ వచ్చేసి హ్యాష్ హ్యాష్ అనేది ఇది హెడ్డింగ్ అండి సో నిన్న సార్ రాసింది మీరు హ్యాష్ అనేది ఇక్కడ నేను నార్మల్ గా హెడ్డింగ్ రాశాను ఆర్డర్డ్ లిస్ట్ అనేది ఇది హెడ్డింగ్ ఇది రిప్రజెంటేషన్ కాదు ఇది మాత్రమే రిప్రజెంటేషన్ మీకు అర్థం కావడం కోసం ఆర్డర్డ్ లిస్ట్ ని హెడ్డింగ్ హ్యాష్ యూజ్ చేసి రాశాను ఓకే సో ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ద నెక్స్ట్ వన్ ఈస్ హౌ టు రిప్రజెంట్ అన్ ఇమేజ్ సో హౌ టు రిప్రజెంట్ అన్ ఇమేజ్ ఎస్టర్డే వీ హావ్ సీన్ ద సింటాక్స్ సో ఇక్కడ మనం ఇమేజ్ డిస్ప్లే చేయాలి అంటే ఫస్ట్ ఎక్స్క్లమేటరీ మార్క్ అండ్ ఇన్ ద స్క్వేర్ బ్రేసెస్ ఇమేజ్ నేమ్ హియర్ ఐ యామ్ గివింగ్ తాజ్ మహల్ ఇమేజ్ నేమ్ ఇన్ ద స్క్వేర్ బ్రేసెస్ రౌండ్ పెరాన్సిస్ లో మాత్రమే ఇవ్వాలి ఇమేజ్ వచ్చేసి ఇమేజ్ యొక్క అడ్రస్ రౌండ్ పెరాన్సిస్ లో మాత్రమే ఇవ్వాలి అండ్ ఫ్రమ్ గూగుల్ ఐఎమ్ గోయింగ్ టు కాపీ ద తాజ్ మహల్ ఇమేజ్ అడ్రస్ నేను నార్మల్ గా ఏదో తాజ్ మహల్ అని తీసుకున్నాను మీకు కావాల్సిన ఇమేజ్ అడ్రస్ మీరు కాపీ చేసుకోవచ్చు do the right click and here there is an option called copy image address copy that image address and then
పేస్ట్ ఇట్ ఇన్ దిస్ రౌండ్ పెరాన్సిస్. ఒకసారి నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, చాలా మంది నిన్న మిస్టేక్ చేశారు. ఫస్ట్ ఎక్స్క్లమేటరీ మార్క్, నెక్స్ట్ స్క్వేర్ బ్రేసెస్ లో జస్ట్ రిఫరెన్స్ కోసం ఇమేజ్ నేమ్, నెక్స్ట్ రౌండ్ పెరాన్సిస్ లో కాపీ దట్ ఇమేజ్ అడ్రస్. చాలా మంది నిన్న ఇమేజ్ అడ్రస్ వచ్చేసి చాలా పెద్దగా వచ్చింది అన్నారు. సో ట్రై టు అవాయిడ్ దోస్ థింగ్స్. సో కరెక్ట్ గా ఇమేజ్ అడ్రస్ కాపీ చేసి పేస్ట్ చేయండి. సో నౌ లుక్ ఎట్ ద ప్రివ్యూ. సో ఇమేజ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా, వీఆర్ ఏబుల్ టు గెట్ ది ఇమేజ్ ఇన్ అవర్ టెక్నికల్ డాక్యుమెంటేషన్. సో ఎస్టర్డే ఇక్కడ వరకు ఎక్స్ప్లెయిన్ చేసామండి. అండ్ అలాగే ఇంకా రిమైనింగ్ మార్క్డౌన్ సింటాక్స్ కూడా మిమ్మల్ని చూడమని చెప్పాను. ఎవరైనా చూసారా? సెషన్ కొంచెం ఫాస్ట్ గా ఉంది బికాస్ ఎస్టర్డే ఆల్రెడీ రిపీట్ అయిన క్వశ్చన్స్, రిపీట్ అయిన టాపిక్స్. ఓకే చెప్పండి. మీది విజువల్ స్టూడియోలో చేస్తే రావడం లేదుగా, మీరు చెప్పినట్టు విజువల్ స్టూడియోలో చేస్తే. ఇది విజువల్ స్టూడియోలో కాదు కదండి ఇప్పుడు నేను చెప్తుంది. అంటే నేను విజువల్ స్టూడియో చేయాలని ఆలోచనలో ఉంటే చేస్తే మామూలుగా అవుట్పుట్ అనేది లైన్ బై లైన్ వస్తుంది, అంటే వరుసగా వస్తుంది, లైన్ బై లైన్ రావడం లేదు అవుట్పుట్. కరెక్టే మీరు చెప్పింది, లైన్ స్పేస్ ఇచ్చి చూడండి. అయినా విజువల్ స్టూడియోలో మార్క్డౌన్ సింటాక్స్ వర్క్ అవుతుంది కదండి, అది మార్కప్ లాంగ్వేజ్ కదా. ఓకే మేడం. నేను టెక్స్ట్ ఎడిటర్ కి విజువల్ స్టూడియో కూడా యూజ్ చేయొచ్చు అన్నాను నెక్స్ట్ వెబ్ డిజైన్ పేజెస్ క్రియేట్ చేసేటప్పుడు. ఇప్పుడు ఇదంతా మార్క్డౌన్ లాంగ్వేజ్ అండి, మార్కప్ లాంగ్వేజ్ కాదు. ఓకే ఓకే ఓకే. సో నెక్స్ట్ లింక్స్ రిప్రజెంట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గూగుల్ డాక్యుమెంట్ ఓపెన్ చేసినప్పుడు సో అక్కడ లింక్స్ అక్కడే ఇచ్చి ఉంటాయి. సో ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మనం ఆ పేజ్ కి నావిగేట్ అవుతాం. అలా మన టెక్నికల్ డాక్యుమెంటేషన్ లో లింక్స్ ఇవ్వాలి అంటే సింటాక్స్ చూడండి. సో ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ ఇవ్వక్కర్లేదు, డైరెక్ట్ గా స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని, సో నేను గూగుల్ కి లింక్ ఇస్తున్నాను నా టెక్నికల్ డాక్యుమెంటేషన్ లో. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే google.com కి వెళ్ళాలి. ఓకే, so that's why here I am giving in the square braces Google. Okay, so I'm going to copy this URL google.com. Copy this URL and paste here. ఒకసారి సింటాక్స్ అందరూ చూడండి. లింక్స్ డిస్ప్లే చేయాలి అంటే స్క్వేర్ బ్రేసెస్ లో మీరు ఏ లింక్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ లింక్ టెక్స్ట్, నెక్స్ట్ రౌండ్ పెరాన్సిస్ లో లింక్ యూఆర్ఎల్ ఇవ్వండి. ఓకే, నౌ లుక్ ఎట్ ద ప్రివ్యూ వన్స్. ఇక్కడ చూసారా గూగుల్ అనేది లింక్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ గూగుల్ మీద క్లిక్ చేయగానే ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్, google.com వస్తుంది. So this is how to represent links in our technical documentation. So there is a lot of difference between markup and markdown language, sir. Markdown language is just used to do the technical documentation, but markup language is used to design the web pages, not only the technical documentation. ఓకే మేడం. Okay. మేడం అది ఐటీ కంపెనీ రెండింటిని ఉపయోగిస్తారా మేడం, మార్కప్ అండ్ మార్క్డౌన్ ని? మార్క్డౌన్ వచ్చేసి టెక్నికల్ డాక్యుమెంటేషన్ కి మాత్రమే యూజ్ చేస్తారు సార్ ఎవరైనా. ఓకే మేడం. మార్కప్ లాంగ్వేజ్ వచ్చేసి వెబ్సైట్స్ క్రియేట్ చేయడానికి, వెబ్ పేజెస్ క్రియేట్ చేయడానికి, అండ్ మోర్ ఓవర్ టెక్నికల్ డాక్యుమెంటేషన్ లో కూడా యూజ్ చేయొచ్చు మార్కప్ ని. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే ఓకే, నెక్స్ట్ the next one is flavored code. If you want to write Python, so Python code ఇక్కడ రాయాలనుకుంటున్నారు. ఓకే, సో 3 tilts యూజ్ చేయాలి. 3 tilts ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, మనకి ఎస్కేప్ కింద కనిపిస్తుంది 3 tilt symbols. You have to use 3 tilt symbols and then whatever the language that you want to write. So here I am using Python. So నేను Python language యూజ్ చేయాలనుకుంటున్నాను. So I am writing something in Python. EF function. Print hi.
After completion of writing, close these 3 tilt symbols. మీకు ఆల్రెడీ నేను ఇచ్చిన మాస్టరింగ్ మార్క్ డౌన్ లో ఈ సింటాక్సెస్ అన్ని ఉన్నాయి. సో మనం ఏదైనా సి లాంగ్వేజ్ కానీ జావా కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ రాయాలి అనుకుంటే మన టెక్నికల్ డాక్యుమెంటేషన్ లో మీరు 3 టిల్ట్ సింబల్స్ స్టార్టింగ్ లో యూజ్ చేసి ఏ లాంగ్వేజ్ అయితే రాయాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ ని ఇక్కడ మెన్షన్ చేయాలి. నేను పైథాన్ లో రాయాలనుకున్నాను, సో నేను పైథాన్ అని మెన్షన్ చేశాను. మీరు సి రాయాలి అనుకుంటే మీరు సి మెన్షన్ చేసి మీరు రాయాలనుకున్న ప్రోగ్రామ్ రాసి మళ్ళీ 3 టిల్ట్ సింబల్స్ క్లోజ్ చేయండి. ఫంక్షన్ కాల్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. ఇక్కడ నేనేం ప్రింట్ చేయట్లేదు. నేను ఇక్కడ ఏం ప్రోగ్రామ్ లో ఇక్కడ నాకు అవుట్పుట్ ఏం రాదు. సో దిస్ ఈజ్ నాట్ ఏ కన్సోల్. ఇక్కడ చూసారా ఎలా డిస్ప్లే అయింది? ప్రోగ్రామ్ లాగే డిస్ప్లే అయింది కదా. నేను ఈ టైప్ ఫార్మాట్ లో రాయడం కోసం అక్కడ రాశాను. అర్థమవుతుందా? మీరు ఒకవేళ సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ రాయాలి అనుకున్నా కూడా మనం టెక్నికల్ డాక్యుమెంటేషన్ లో రాయొచ్చు. సో ఇక్కడ ఏమి మనం రాసింది రైట్ ఆర్ రాంగ్ గా నేను చెక్ చేయదు ఇది, బికాస్ ఇట్ ఈస్ జస్ట్ ఏ నార్మల్ డాక్యుమెంటేషన్. we are not using any consoles. I hope everyone clear about this. సో మీరు ఇలా 3 టిల్ట్ సింబల్స్ యూజ్ చేసి నెక్స్ట్ మీరు జావా రాయాలి అనుకుంటే జావా అని రాయండి. రాయాలనుకున్న ప్రోగ్రామ్ మొత్తం రాసి లాస్ట్ లో మళ్ళీ 3 టిల్ట్ సింబల్స్ ఇవ్వండి. మనం కావాలి అనుకున్న లాంగ్వేజ్ రాయడం కోసం ఈ పర్టికులర్ ఫార్మాట్. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి టేబుల్స్. We can create a table here. సో మనం ఈ టెక్నికల్ డాక్యుమెంటేషన్ లో టేబుల్స్ కూడా క్రియేట్ చేయొచ్చండి. ఫస్ట్ టేబుల్ కి ఏముంటుందండి? ఏ టేబుల్ కైనా హెడర్, బాడీ, రైట్? సో ఫస్ట్ నేను వచ్చేసి టేబుల్ 1. సార్ టేబుల్ సింటాక్స్ చూడండి. టేబుల్ 1 నెక్స్ట్ యూ హ్యావ్ టు గివ్ దిస్ స్ట్రైట్ లైన్ సింబల్. మీకు ఎంటర్ పైన ఉంటుందండి. ఇన్వర్టెడ్ సింబల్ అయినా అనొచ్చు అనుకుంటా. పైప్ సింబల్ మేడం. పైప్ ఏంటండి? టైపా? yes మేడం. పైప్ PIPE మ్యామ్. ఓకే, యాక్చువల్లీ నాకు తెలీదు. థ్యాంక్ యూ. పైప్ సింబల్, థ్యాంక్ యూ. సో టేబుల్ 1 స్పేస్ అండ్ దిస్ పైప్ సింబల్. నెక్స్ట్ టేబుల్ 2. ఓకే, సో నెక్స్ట్ ఇది టేబుల్ హెడర్. నెక్స్ట్ బాడీ రాయాలి అంటే ఇలా లైన్ తీసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ పైప్ సింబల్, అగైన్ దీస్ మైనస్ సింబల్స్. సో ఇక్కడ ఏదైతే రాయాలనుకుంటున్నారో అది టేబుల్ బాడీ అవుతుంది. టేబుల్ బాడీ 1, అగైన్ పైప్ సింబల్, టేబుల్ body 2. Now look at the preview ones. So this is how our table looks. So this is the table heading and this is the table body. Okay, so I'm again telling you the syntax. The table header first, next pipe symbol and again another header. Next you have to give this horizontal line. Compulsory table header ni body ni differentiate cheyali. సో ఇంకా నాకు తెలిసి ఇంపార్టెంట్ వన్నీ కవర్ చేశాను. ఆల్రెడీ అక్కడ స్పేస్ ఉంది కదండి మనకి. మన టేబుల్లో స్పేస్ మెన్షన్ చేశాం కదా. క్లమ్జీగా ఏం లేదు కదా మన టేబుల్. సో మీరు మాన్యువల్ గా తీసుకోవడమే స్పేస్. సో ఇక్కడ ఏం చేయడానికి లేదు కోడింగ్. సో మీరు స్పేస్ కావాలి అనుకుంటే ఇలా మెన్షన్ చేసుకోవడమే. సో దిస్ ఈస్ అబౌట్ మార్క్ డౌన్ సింటాక్స్. ఇంకా మీకు ఏమైనా కావాలి అంటే నేను మళ్ళీ మాస్టరింగ్ మార్క్ డౌన్ URL ఒకసారి మీకు ఇస్తాను. ఓకే, సో
సో ఎవ్రీవన్ ప్లీజ్ గో త్రూ దిస్ మాస్టరింగ్ మార్క్డౌన్. ఇప్పుడు మీకు చాలా యూజ్ అవుతుందండి. తర్వాత మీరు కంపెనీస్కి వెళ్ళినప్పుడు కూడా సో మీకు టెక్నికల్ డాక్యుమెంటేషన్ గిట్ హబ్ లో చాలా యూజ్ అవుతుంది. దీని లైట్ తీసుకోవద్దు. యుఆర్ఎల్ ని బుక్ మార్క్ చేసుకోండి మీ సిస్టమ్స్ లో. నేను మళ్ళీ మీకు ఇస్తున్నాను చాట్ బాక్స్ లో యుఆర్ఎల్ మాస్టరింగ్ మార్క్డౌన్. సో ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ అన్ని కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ క్లియర్ అబౌట్ దిస్. సో కంపల్సరీ మనం వర్క్ అయిపోయిన వెంటనే కమిట్ చేయండి. అదర్వైజ్ యువర్ కోడ్ విల్ గెట్ ఎరేస్డ్. బై ద ఎండ్ ఆఫ్ ద సెషన్ నేను మీకు నా గిట్హబ్ యూఆర్ఎల్ కూడా ఇస్తాను ఇప్పుడు క్రియేట్ చేసిన రిపోజిటరీ. సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే రిఫర్ చేసుకోవచ్చు. సో ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడే అడగండి. మాస్టరింగ్ మార్క్డౌన్ కి కానీ గిట్హబ్ అకౌంట్ లో రిపోజిటరీ క్రియేట్ చేయడం కానీ. నౌ వీఆర్ గోయింగ్ టు డూ గిట్ కమాండ్స్. సో మనం ఇప్పుడు లోకల్ సిస్టమ్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ ని ఇక్కడ ఈ రిపోజిటరీలో సేవ్ చేయబోతున్నాం. ఆ ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ అన్ని కూడా. Okay, shall I proceed to the next? So please check your microphones. Ma'am, I have. చెప్పండి. Ma'am, mathematical representations ఇవ్వాలంటే ఎలా, లైక్ ఏ స్క్వేర్ కానీ ఏ క్యూబ్, లైక్ పవర్ ఉన్నవన్నీ మార్క్ డౌన్ అవుతుందా? అవుతాయి సార్. మ్యాథ్ అని ఇవ్వాలనుకుంటాను. ఒక్కసారి అంటే నేను సెర్చ్ చేశాను మేడం నిన్న, కానీ నాకు దొరకలేదు. కొంచెం ఏమన్నా చెప్పగలరా దాని గురించి? ఓకే సార్, నేను మీకు రేపు మార్నింగ్ సెషన్ లో నేను చెక్ చేసి చెప్తాను. యాక్చువల్లీ నేను ఇంతవరకు ట్రై చేయలేదు సార్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. మ్యాథమెటిక్స్ కి సంబంధించి ఎలా రాయాలి అనేది నేను రేపు ఆఫ్టర్నూన్ సెషన్ లో మీకు కంపల్సరీ చెప్తాను. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ రెస్పాన్సెస్. నౌ ఇట్స్ టైమ్ టు ఓపెన్ అవర్ గిట్ బ్యాషెస్. సో ఇప్పుడు మనం చేయబోతున్న వర్క్ నేను మీకు ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ మనం గిట్ బ్యాష్ యాప్ ని యూజ్ చేసి మన లోకల్ ఫోల్డర్ లో లోకల్ సిస్టమ్ లో ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేస్తున్నాను. ఆ ఫోల్డర్ లో డిఫరెంట్ ఫైల్స్ ని క్రియేట్ చేస్తాం. ఓకే, మనం క్రియేట్ చేసిన ఫైల్స్ ని ఈ లోకల్ మన గిట్హబ్ అకౌంట్ లో రిపోజిటరీ ఆల్రెడీ ఉంది కదా, ఈ రిపోజిటరీలో సేవ్ చేయబోతున్నాం. సో ఇలా ఎందుకు చేస్తున్నాము అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ప్రాజెక్ట్ ని సేవ్ చేయడానికి మనం గిట్హబ్ రిపోజిటరీని యూజ్ చేస్తాము అని. అలాగే ఇప్పుడు ఎవ్రీడే నేను ఇక్కడ మీకు వెబ్ పేజెస్ క్రియేట్ చేయడం చూపిస్తాను. అంటే ఎవ్రీడే మనం డిఫరెంట్ కోడ్స్ రాస్తూ ఉంటాం. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు ఇవాళ రాసిన కోడ్ మళ్ళీ నెక్స్ట్ డే రాయం కదా. అలా కాకుండా ఏ రోజు కోడ్ ఆ రోజు, ఏ రోజు ఫైల్స్ ఆ రోజు మీరు గిట్హబ్ రిపోజిటరీలో సేవ్ చేసుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్. అర్థమవుతుందా అండి? మనం లోకల్ సిస్టమ్ లోనే ఇప్పుడు మనం టెక్స్ట్ ఎడిటర్స్ ని యూజ్ చేసుకునే కదా వెబ్ పేజెస్ క్రియేట్ చేసేది. ఓకే, ఆ టెక్స్ట్ ఎడిటర్స్ ఆ ఫైల్స్ మొత్తం లోకల్ సిస్టమ్ లోనే చేస్తాం, నాట్ ఇన్ ద గిట్హబ్ రిపోజిటరీ. ఓకే, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ ద వర్క్ బై ద ఎండ్ ఆఫ్ ద డే, if you save all your files in your GitHub repository, so then that is a very good thing, because whenever you want you are able to open those files. So మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఫైల్స్ ని ఓపెన్ చేసి you are able to see that code. Is my point clear to you what we are going to do now? లేదా మళ్ళీ రిపీట్ చేయమంటారా? Is my voice audible to you all? Yes ma'am, clear ma'am. Okay. Okay, no problem. Okay, so let us open the git bash now. Hello ma'am. Okay, everyone please Hello, ma'am. open your desktops. చెప్పండి. మ్యామ్ చేస్తున్నారు అంటే మొబైల్లో కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది, చెప్పండి మేడం, అన్మ్యూట్ చేయమని. Sure.
Is my screen visible to you all? ఎస్ మేడం ma'am. ఇక్కడ డెస్క్టాప్ కనిపిస్తుందండి అందరికి. ఒకసారి రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో. ఓకే ఓకే, లిజన్ టు మీ. అందరూ మీ డెస్క్టాప్ ఓపెన్ చేసి డూ ద రైట్ క్లిక్. ఓకే, ఫస్ట్ అసలు మీరు ఫస్ట్ టైం కదా మీకు గిట్ బ్యాష్ ఓపెన్ చేయడం. రావట్లేదండి. ఓకే ఓకే, మీరు విండోస్ లోకి వెళ్ళి గిట్ బ్యాష్ అని సెర్చ్ చేయండి అందరూ. విండోస్ ప్లస్ ఎస్ గిట్ గిట్ బ్యాష్ ఓపెన్ బ్యాష్. చేశాను మేడం. ఎస్, మీ గిట్ బ్యాష్ యాప్స్ ఓపెన్ చేయండి అందరూ. మేడం స్క్రీన్ షేర్ ఎవ్రీవన్ ప్లీజ్ ఓపెన్ యువర్ గిట్ బ్యాష్. No ma'am. అవ్వలేదు మేడం. ఇప్పుడు Yes, ma'am. లేదు మేడం. ఇప్పుడు కూడా మీకు స్క్రీన్ కనిపించట్లేదా? ఐ ఆల్రెడీ లేదు. షేర్డ్ ద స్క్రీన్. గిట్ హబ్ మాత్రమే చూపెడతాను మేడం. ఓకే ఓకే, వన్ సెకండ్ ఐ విల్ చెక్. మ్యామ్ మీరు స్టాప్ చేసి మళ్ళీ షేర్ చేయండి. యా మ్యామ్, చేస్తున్నాను. Is it visible now? Yes ma'am. Okay. Yes ma'am. మేడం. Yeah. Thank you all for responding. Yeah. Okay. Everyone, please open your Git Bash. మా గిట్ కమాండ్ కాదు, గిట్ బ్యాష్ యాప్స్ ఓపెన్ చేయండి. ఎవ్రీవన్ ప్లీజ్ ఓపెన్ యువర్ గిట్ బ్యాష్ యాప్స్ విచ్ వీ హ్యావ్ డౌన్లోడెడ్ అండ్ ఎస్టర్డే. మేడం అది ఇంకొకసారి చెప్పరా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో? ఓకే మేడం జాయిన్ అయింది. ఓకే నేను ఒకసారి చెప్తున్నాను చూడండి. గిట్ బ్యాష్ యాప్ గిట్ టూల్ ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే గిట్ హైఫన్ అని ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉందండి మనకి, git-scm.com అని. సో నేను మీకు మీ URL వచ్చేసి చాట్ బాక్స్ ఇస్తున్నాను. గిట్ టూల్ ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే నేను ఒక URL షేర్ చేశానండి చాట్ బాక్స్ లో. ఓపెన్ దట్ URL అండ్ హియర్ దేర్ ఈస్ అన్ ఆప్షన్ కాల్డ్ డౌన్లోడ్. సో మీకు ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో మీరు ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే .exe ఫైల్ ఒకటి డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఆ .exe ఫైల్ ని డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి సాఫ్ట్వేర్ ని. నెక్స్ట్ అని క్లిక్ చేసి లాస్ట్ లో ఇన్స్టాల్ అని క్లిక్ చేయాలి. మీకు ఇన్స్టాల్ అయిందా లేదా అని తెలియాలి అంటే ఇన్స్టాలేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత Windows+S విండోస్ లోకి వెళ్ళి సెర్చ్ చేయండి గిట్ అని, GIT. మీరు గిట్ అని టైప్ చేయగానే మీకు 3 యాప్స్ కనిపించాలి, గిట్ CMD, గిట్ GUI అండ్ గిట్ బ్యాష్. ఆ 3 యాప్స్ కనిపించాయి అంటే మీరు గిట్ టూల్ ని కరెక్ట్ గా ఇన్స్టాలేషన్ చేసినట్టు. ఓకే, ఎక్కడ కనపడతాయి మేడం? మీరు ఇక్కడ ఇట్లా విండోస్ లోకి వెళ్ళి సెర్చ్ చేసినప్పుడు గిట్ అని టైప్ చేయగానే మీకు 3 యాప్స్ కనిపిస్తాయండి మీ సిస్టమ్ లో ఉంటే. గిట్ అని టైప్ చేయండి మీ విండోస్ లో, GIT. ఇన్స్టాలేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఓకే మేడం. Okay, listen to me. So this is very important thing as our Git is completely Linux based one. మన గిట్ టూల్ అనేది కంప్లీట్ గా లైనక్స్ బేస్డ్ అండి. అంటే కమాండ్స్ యూజ్ చేసి మాత్రమే వర్క్ అవుతుంది. ఇక్కడ మనం ఏ వర్క్ చేయాలి అన్నా కూడా కంప్లీట్ గా కమాండ్స్ యూజ్ చేయాలి. వితౌట్ కమాండ్స్ వి కెనాట్ వర్క్ హియర్. అవర్ గిట్ tool is completely works based upon the Linux one.
ఓకే, సో ఇక్కడ మనం ఏ వర్క్ చేయాలన్నా కూడా కమాండ్స్ మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ద ఫస్ట్ కమాండ్ ఈస్, సో మీరు ఫస్ట్ టైం ఇన్స్టాలేషన్ చేశారు కాబట్టి యూ హ్యావ్ టు కాన్ఫిగర్ యువర్ యూజర్ నేమ్ అండ్ యువర్ మెయిల్ ఐడి ఇన్ యువర్ గిట్ బ్యాష్ యాప్. సో కరెక్ట్ గా టైప్ చేయండి. ఒకవేళ మీరు ఇక్కడ కలర్స్ లో ఉన్నాయి, మీకు మేబీ బ్లాక్ లో ఉండొచ్చు. అలా కలర్స్ చేంజ్ చేసుకోవాలి అంటే డూ ద రైట్ క్లిక్ అండ్ దేర్ ఈస్ అన్ ఆప్షన్స్ on your git bash screen. If you do the right click, there is an options. Click on that options. So if you click on the option, the first one is looks. So there are few more options: foreground, background, and cursor. If you click on foreground, it will show different types of colors. You can select the desired one. Yes, Somashekhar sir, may I know your doubt? You have raised your hand. I think Git Bash. Okay, Git Bash యాప్ వచ్చేసి ఫోన్ లో ఇన్స్టాల్ అవుతుందని నేను అనుకోవట్లేదు. బట్ మొన్న ఎవరో ఒకళ్ళు ప్రాసెస్ చెప్పారు, VPN ద్వారా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని. ఓకే ఓకే, లిజన్. మీరు ఫోర్గ్రౌండ్ ఆర్ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవాలి అంటే సెలెక్ట్ ద డిజైర్డ్ కలర్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్, సో ఈ కలర్ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేసి నెక్స్ట్ సేవ్ క్లిక్ చేయాలి. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద బ్యాక్గ్రౌండ్ కలర్, క్లిక్ ఆన్ బ్యాక్గ్రౌండ్, సెలెక్ట్ ద డిజైర్డ్ కలర్ అండ్ దెన్ క్లిక్ ఆన్ ఓకే అండ్ దెన్ సేవ్. ఓకే, సో నెక్స్ట్ కర్సర్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద ఫాంట్ సైజ్, టెక్స్ట్ లోకి వెళ్ళాలి. టెక్స్ట్ లోకి వెళ్ళి మొబైల్ లో డౌన్లోడ్ అవ్వాలా మేడం యాప్? అది గిట్ బ్యాష్ యాప్ నాకు డౌన్లోడ్ అవ్వదు అనుకుంటున్నానండి నేనైతే మొబైల్స్ లో. నాకు తెలిసి లైనెక్స్ బేస్డ్ మొబైల్ ఏదైనా ఉంటే అవ్వచ్చు, లేదా డెస్క్టాప్ మోడ్ లో ఓపెన్ చేసి మొబైల్ ట్రై చేయండి. మొబైల్ లో ట్రై చేస్తాను, అవ్వట్లేదు మేడం అందుకే. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే, నాకు తెలిసి మొబైల్స్ లో అయితే అవ్వదు. పర్లేదు, మీరు గిట్ కమాండ్స్ అన్ని నోట్ చేసుకోండి. లేదా నేను ఇవాళ ఈవినింగ్ ఇప్పుడు నేను ఏదైతే క్లాస్ చెప్తున్నానో నా గిట్హబ్ రిపాజిటరీ URL మీకు షేర్ చేస్తానండి, మీకు చాట్ బాక్స్ లో ఎండ్ ఆఫ్ ద సెషన్ లో ఈ గిట్ కమాండ్స్ అన్ని ఉంటాయి. సో మీరు మీకు ఫ్రీ టైమ్ లో ఉన్నప్పుడు, మీకు సిస్టమ్ ఉన్నప్పుడు కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఐ మీన్ మీ దగ్గర సిస్టమ్స్ లేని వాళ్ళకి చెప్తున్నాను, కాన్వర్ట్ పొజిషన్ లో. ఓకే, టెక్స్ట్ లోకి వెళ్ళి ఫాంట్ సైజ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో హియర్ యూ కెన్ సెలెక్ట్ ఆప్షన్ తీసుకోండి. యూ కెన్ చేంజ్ ది ఫాంట్ స్టైల్ అండ్ యూ కెన్ ఆల్సో చేంజ్ ద ఫాంట్ సైజ్. సో సెలెక్ట్ ద డిజైర్డ్ వన్ అండ్ దెన్ అప్లై and then save. So this is how to change your background or foreground or even cursor color, or if you want to change the font style or even font size. Okay, Prasanna ma'am, does I have to give break for 5 minutes? Yes ma'am. Okay, so for 5 minutes break తీసుకోండి. ఓకే మేడం. ఈ ఆప్షన్స్ మీద మీరు క్లిక్ చేయగానే ఫోర్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్ అండ్ కర్సర్ కలర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన ఫోర్గ్రౌండ్ కలర్ అయితే ఫోర్గ్రౌండ్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేసి సేవ్ చేయండి, అప్లై చేయండి. ఏ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలనుకున్నా సేమ్ ప్రొసీజర్. నెక్స్ట్ కర్సర్ కలర్ చేంజ్ అవ్వాలనుకున్నా కూడా సేమ్ ప్రొసీజర్ అండి. Okay. 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 Listen to me all. So the Git Bash is completely Linux based one. Here, first of all, మీరందరూ కూడా ఇప్పుడు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేశారు కాబట్టి ఫస్ట్ టైం మీరు కాన్ఫిగర్ చేసుకోవాలి. మీ యూజర్ నేమ్, మీ మెయిల్ ఐడి ఈ Git Bash టూల్లో కాన్ఫిగర్ చేసుకోవాలి. ఐఎమ్ షోయింగ్ యూ ద కమాండ్ హౌ టు కాన్ఫిగర్ యువర్ యూజర్ నేమ్ ఫస్ట్. సో ఇక్కడ ఎలా అయితే స్మాల్ లెటర్స్ ఉన్నాయో, నేను ఎప్పుడైతే స్పేస్ ఇస్తున్నానో అదే సింటాక్స్ కరెక్ట్ గా టైప్ చేయండి. ఒకసారి మీ మైక్స్ చెక్ చేసుకొని ఆఫ్ చేసుకోండి. గిట్ కాన్ఫిగ్, గిట్ స్పేస్ కాన్ఫిగ్ స్పేస్
user dot name or git config hyphen global space user dot name in the double quotations give your name. So this is how to configure your username in the Git Bash app. Git space config space hyphen global space user dot name space within the double quotations give your username. మీ నేమ్స్ ఇవ్వండి, కరెక్ట్ గా ఫార్మాట్ ఫాలో అవ్వాలి. So this is the command to configure your username into the Git Bash app. If I want to check whether it is configured or not, అసలు మనం యూజర్ నేమ్ కాన్ఫిగర్ అయ్యిందా లేదా అని చెక్ చేయాలి అంటే the command is git space config space user dot name. My name is successfully configured. మీరు కాన్ఫిగర్ చేశారా అండి? Is my screen visible to you all? Yes, ma'am. Yes. Someone has messaged my screen is not visible. Please check from your side, sir. Screen is visible to remaining members. లోగా ఉంటే స్క్రీన్ విజిబుల్ అవ్వదు మేడం, వాళ్ళకి చెప్పండి. Okay, check your internet connections. I'm again repeating to configure your usernames in the Git Bash app. So మీది ఫస్ట్ టైం మాత్రమేనండి, ఫస్ట్ టైం కదా మీరు గిట్ టు ఇన్స్టాల్ చేసుకున్నారు. So each and every time you don't need to configure your usernames. ఫస్ట్ టైం మాత్రమే. Okay, git space config space hyphen global space user dot name space డబుల్ quotations లో మీ నేమ్ ఇవ్వండి. అది కాన్ఫిగర్ అయ్యిందా లేదా అని కరెక్ట్ గా చెక్ చేయడానికి గిట్ స్పేస్ కాన్ఫిగ్ స్పేస్ యూజర్ డాట్ నేమ్. మీరు ఈ కమాండ్ టైప్ చేయగానే మీ నేమ్ రావాలి. ఎస్, డైలీ ఉంటాయండి క్లాసెస్. Madam, here given name is GitHub account user name, ma'am. ఎస్, దట్ ఈస్ యాక్చువల్లీ బెటర్. మీరు అక్కడ కరెక్ట్ గా ఇచ్చిన యూజర్ నేమ్ అయినా ఇవ్వచ్చు, లేదా మీ నేమ్స్ అయినా ఇవ్వచ్చు అండి. దట్ ఈస్ నాట్ ఇష్యూ యాక్చువల్లీ. ఇక్కడ మీరు మీ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు, లేదా మీరు గిటాబ్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు యూజర్ నేమ్ ఏదైతే ఉందో అదైనా ఇవ్వచ్చు. యాజ్ యువర్ విష్. ఏది ఇచ్చినా కూడా మీకు ఎర్రర్ రాదు మీరు కరెక్ట్ ఫార్మాట్ లో ఇస్తే. ఓకేనా? So I hope everyone has successfully configured your usernames in the Git Bash app. Now it's time to configure our mail IDs. For that, the command is git space config space hyphen global space user dot email space double quotations give your mail ID. Okay, now I want to check whether this mail ID is configured or not. For that, the command is git space config space user dot email. Okay. After completion of configuring your username, now configure your mail ID with this command git space config space hyphen global space user dot email space within the double quotations give your mail ID. Next, check whether that mail ID is configured or not by using this command git space config space user dot email. Yeah, whenever once we can also rename it. సో ఒకసారి కాన్ఫిగర్ చేసిన తర్వాత కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సేమ్ మళ్ళీ ఇదే కమాండ్ యూజ్ చేయండి. గిట్ స్పేస్ కాన్ఫిగ్ స్పేస్ hyphen గ్లోబల్ స్పేస్ యూజర్ డాట్ నేమ్ స్పేస్ ఇచ్చి ఇక్కడ కరెక్ట్ గా ఇవ్వండి నేమ్. ఎస్ హేమంత్ కుమార్ గారు,
May I know your doubt? సో అందరూ కాన్ఫిగర్ చేశారా అండి? మీ యూజర్ నేమ్ అండ్ మెయిల్ ఐడి చెక్ చేసుకున్నారా కాన్ఫిగర్ అయిందా లేదా అని? రెస్పాండ్ ఇన్ ద చాట్ బాక్స్ Yes, ఇమీడియట్లీ. ma'am. అయింది మ్యామ్. మేడం నాకు కాన్ఫిగర్ అవ్వలేదు మేడం, ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను, చెక్ చేస్తారా? ఓకే అండి. మీ నేమ్ ఏంటండి? మ్యామ్ మీ నేమ్ ఏంటి? శ్రీలలిత మేడం. శ్రీలలిత. ప్రసన్న మ్యామ్. మ్యామ్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. శ్రీలలిత గారు ఒకసారి షేర్ చేయండి. మ్యామ్ మీరు కాన్ఫిగ్ దగ్గర యూజర్ డాట్ నేమ్ మేడం హైఫెన్ తర్వాత కూడా స్పేస్ ఇస్తున్నారా? మ్యామ్ నేను చెప్తాను, కరెక్ట్ గా టైప్ చేయండి. GIT స్పేస్ CONFIG కాన్ఫిగ్ హైఫెన్ గ్లోబల్ స్పేస్ యూజర్ డాట్ నేమ్ స్పేస్ డబుల్ కొటేషన్స్ లో మీ నేమ్ ఇవ్వండి మ్యామ్. ఎంటర్. మ్యామ్ ఇప్పుడు చెక్ చేయండి కాన్ఫిగర్ అయిందా లేదా అని. గిట్ స్పేస్ కాన్ఫిగ్ CONFIG స్పేస్ యూజర్ డాట్ నేమ్. ఓకే మ్యామ్, మీ యూజర్ నేమ్ కాన్ఫిగర్ అయింది మ్యామ్. సేమ్ ప్రొసీజర్ ఈమెయిల్ కి కూడా ఫాలో అవ్వండి. నాకు తెలిసి మీ ఈమెయిల్ ఆల్రెడీ కాన్ఫిగర్ అయింది అనుకుంటున్నాను. గిట్ స్పేస్ కాన్ఫిగ్ స్పేస్ యూజర్ డాట్ మెయిల్ ఇవ్వండి ఒకసారి. ఎంటర్. అవ్వలేదు. ఇప్పుడు మీరు మళ్ళీ కాన్ఫిగర్ చేయండి మ్యామ్ ఈమెయిల్ ఐడి కరెక్ట్ గా. హైఫన్ గ్లోబల్ స్పేస్ యూజర్ డాట్ ఈమెయిల్ space double quotations view your mail ID. Now check whether it is configured or not. Configure అయింది నా. ఓకే నా. Please stop your screen share. Okay. ఒకసారి మీరు టైప్ చేసేటప్పుడు మీరు క్యాపిటల్స్ స్మాల్స్ లేదా స్పేస్ ఇవ్వకూడని ప్లేస్ లో ఇచ్చినా కూడా కంపల్సరీ రాంగ్ అవుతుందండి, రాదు. as it is completely syntax based. CLEAR is used to clear the screen. CLEAR, clear. Someone has asked me how to clear the screen. So మీ స్క్రీన్ క్లియర్ చేసుకోవాలి అంటే CLEAR. This command is used to clear the screen. I hope everyone has configured. చెప్పండి. ఇవంతా టోటల్ లైనక్స్ బేస్డ్ ప్రోగ్రామ్స్ కదా కమాండ్స్ అన్ని. అవునండి, నేను మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, గిట్ అనేది కంప్లీట్లీ లైనక్స్ బేస్డ్ అని. గిట్ మాత్రం కంప్లీట్లీ లైనక్స్ బేస్డ్ అండి. గిట్ బ్యాష్ లో మనం ఏ చేయాలన్నా కూడా ఏ ఆపరేషన్ అయినా సరే కంప్లీట్ గా లైనక్స్ బేస్డ్. ఓకే, కాన్ఫిగర్ అయిపోయిందండి అందరికి. నౌ ఎవ్రీవన్ ప్లీజ్ చెక్ యువర్ ప్రెసెంట్ పాత్. Everyone check your present working directory. PWD command is used to check the present path. So this is my path. PWD command is used to check the present path. Okay.
So now change your destinations to desktop. CD space desktop. CD change your directory to desktop. సో ఫస్ట్ మనం ఏ పాత్ లో ఉన్నామో అని చెక్ చేయాలి అంటే pwd కమాండ్ ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఓకే, టు చేంజ్ యువర్ డైరెక్టరీ ద కమాండ్ ఈస్ cd space desktop. Change all your destinations to desktop. pwd means present working directory. cd means change directory. Okay. Next, in our desktop, create a folder using mkdir, make directory. mkdir stands for make directory. మనం డెస్క్టాప్ లో ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేయబోతున్నాం. ఫస్ట్ మీ పాత్ చెక్ చేసుకోండి, తర్వాత మీ పాత్ ని డెస్క్టాప్ కి చేంజ్ చేయండి. చేంజ్ చేసిన తర్వాత ఆ డెస్క్టాప్ లో ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేయాలి. For that I am using mkdir. mkdir stands for make directory. mkdir space our folder name. Here I am giving front end as my folder name. ఎవరికైనా డెస్క్టాప్ కి చేంజ్ అవ్వకపోతే వాళ్ళకి చెప్తున్నాను, ఆ స్క్రీన్ క్లోజ్ చేయడం లేదా మినిమైజ్ చేసి డెస్క్టాప్ దగ్గరకు వచ్చి రైట్ క్లిక్ ఇచ్చి గిట్ బాష్ హియర్ అని ఉంటుందండి ఆప్షన్, అది క్లిక్ చేయండి. ఎవరికైనా సరే డెస్క్టాప్ కి చేంజ్ అవ్వకపోతే వాళ్ళు డెస్క్టాప్ మీదకు వచ్చి తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి. అక్కడ ఆప్షన్ కనిపిస్తుంది గిట్ బాష్ హియర్ అని. మీరు డైరెక్ట్ గా డెస్క్టాప్ మీద గిట్ బాష్ ఓపెన్ చేయండి. అర్థమైందా? ఓకే, సో మీరు డెస్క్టాప్ కి వెళ్ళి రైట్ క్లిక్ ఇస్తే అక్కడ గిట్ బాష్ హియర్ ఆప్షన్ ఉంటుందండి. మీరు అక్కడ గిట్ బాష్ హియర్ ఓపెన్ చేయగానే మీరు డైరెక్ట్ గా డెస్క్టాప్ లో ఓపెన్ అయిపోతుంది. సో అక్కడ మీరు ఈ ఫోల్డర్ ని క్రియేట్ చేయండి. ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే కమాండ్ వచ్చేసి mkdir మేక్ డైరెక్టరీ స్పేస్ ఫోల్డర్ నేమ్. సో ఇక్కడ నేను ఫ్రంట్ ఎండ్ అని ఇచ్చాను ఫోల్డర్. సో నౌ ఎంటర్ ఇన్ టు దిస్ ఫోల్డర్ బై యూజింగ్ cd స్పేస్ ఫోల్డర్ నేమ్ ఫ్రంట్ ఎండ్. ఒకసారి డౌట్ గా ఉంటే పాత్ చెక్ చేయండి. పాత్ చూసారా కరెక్ట్ గా డెస్క్టాప్ లో ఈ ఫోల్డర్ లో ఉన్నాను నేను. లెటర్స్ టైప్ అవ్వట్లేదా? లెటర్స్ టైప్ అవ్వకపోవడం ఏంటండి, అర్థం కాలేదు. ఒకసారి మీ స్క్రీన్ ఏమైనా స్ట్రక్ అయి ఉందేమో చూడండి సార్. cd మీన్స్ చేంజ్ డైరెక్టరీ. లేదా ఆప్షన్స్ లోకి వెళ్ళి ఒకవేళ కర్సర్ కలర్ ఏమైనా వైట్ లో ఉందేమో చూడండి సార్. ఇందాక చెప్పాను కదా, ఆప్షన్స్ రైట్ క్లిక్ ఇచ్చి ఆప్షన్స్ లోకి వెళ్ళి ఇక్కడ కర్సర్ కలర్ కానీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఆర్ ఫోర్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసి చూడండి. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నాను వినండి ఒకసారి. సో ఇప్పుడు వరకు మనం ఫస్ట్ కాన్ఫిగర్ చేసాం. యూజర్ నేమ్ మెయిల్ ఐడి కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ pwd కమాండ్ చెప్పాను. ఇది ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం ఏ పాత్ లో ఉన్నాము అనేది చెక్ చేయడం కోసం. pwd command is used to check the path. pwd stands for present working directory. ఓకే, సో తర్వాత నా డెస్టినేషన్ ని నా పాత్ ని నేను డెస్క్టాప్ లోకి చేంజ్ చేసుకోవాలి. టు చేంజ్ అవర్ పాత్ టు డెస్టినేషన్ ద కమాండ్ ఈస్ cd stands for change directory. cd space desktop. Next, we have created a folder in a desktop using mkdir command. mkdir
space folder name. Here my folder name is front end. Next, I have changed my destination to that folder that I have created now. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఫోల్డర్ లోకి ఎంటర్ అవుతున్నాం. For that, the command is cd space our folder name. If you have any doubt, you can check the path using pwd. సో డెస్క్టాప్ లేని వాళ్ళు, ఐ మీన్ ద సిడి స్పేస్ డెస్క్టాప్ వర్క్ అవ్వని వాళ్ళకి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు గిట్ బ్యాష్ వచ్చేసి డెస్క్టాప్ లో ఓపెన్ చేయండి. ఎలా ఓపెన్ చేయాలి అంటే మీరు డెస్క్టాప్ దగ్గరకు వచ్చి రైట్ క్లిక్ ఇచ్చి గిట్ బ్యాష్ హియర్ ఓపెన్ చేయండి. మీకు డైరెక్ట్ గా డెస్క్టాప్ లొకేషన్ లో ఓపెన్ అవుతుంది. I hope everyone has completed till now. అందరూ చెక్ చేశారండి మీ పాత్ కరెక్ట్ గా ఉందా? డెస్క్టాప్ లో మీరు క్రియేట్ చేసిన ఫోల్డర్ లోనే ఉందా? Respond in the chat box. Shall I clear the screen? Clear, madam. Okay, thank you. So the command clear is used to clear the screen. Okay, so ఇప్పుడు మనం ఫోల్డర్ ని క్రియేట్ చేసాం. మన ఫోల్డర్ ఎక్కడ ఉందండి? సో ఎవ్రీవన్ మీరు క్రియేట్ చేసిన ఫోల్డర్ ఉందా లేదని ఒకసారి డెస్క్టాప్ లోకి వెళ్ళి చూడండి. మినిమైజ్ చేయండి, గిట్ బ్యాష్ ని క్లోజ్ చేసేయద్దు. ఒకసారి గిట్ బ్యాష్ ని మినిమైజ్ చేసి చూడండి. సో ఇక్కడ నాకు నా ఫోల్డర్ కనిపిస్తుంది ఫ్రంట్ ఎండ్ అని. సో మీకు కూడా ఉందా అండి? అందరికి క్రియేట్ అయిందా డెస్క్టాప్ లో మీ ఫోల్డర్స్? ఓకే, సో క్రియేట్ అయింది. ఓకే, సో ఇంకా కొంతమందికి ఏమైనా డౌట్ ఉంది, తర్వాత ఈ పాత్ చెక్ చేయడం ఇదంతా కూడా కష్టంగా అనిపిస్తే డైరెక్ట్ గా కూడా మీరు ఇంకొక సెకండ్ వే చెప్తున్నాను. ఈ కమాండ్స్ వర్క్ అవ్వని వాళ్ళు మీ డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ ఇచ్చి న్యూ తీసుకొని ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఓకే, న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసిన తర్వాత ఆ ఫోల్డర్ లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా మీరు రైట్ క్లిక్ ఇస్తే గిట్ బ్యాష్ హియర్ ఆప్షన్ ఉంటుంది. ఈ గిట్ బ్యాష్ హియర్ మీరు క్లిక్ చేశారు అంటే డైరెక్ట్ గా ఈ పాత్ లోనే మీకు గిట్ బ్యాష్ ఓపెన్ అవుతుంది యాప్. ఈ డెస్టినేషన్ చేంజ్ చేసుకోవడం, ఈ డైరెక్టరీని అక్కడ గిట్ బ్యాష్ లో క్రియేట్ చేయడం కష్టం అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను. డైరెక్ట్ గా మీరు డెస్క్టాప్ లో ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ లోకి ఎంటర్ అయిన తర్వాత రైట్ క్లిక్ ఇస్తే గిట్ బ్యాష్ హియర్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్ గా ఎంటర్ అయిపోవచ్చు. ఈ పాత్ సెట్ చేయడం ఇదంతా కష్టం అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను. ఓకే, నాకు ఇక్కడ మెయిన్ అనేది నేను ఆల్రెడీ ఫ్యూ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ సేవ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. మెయిన్ అనేది బ్రాంచ్ అండి ఇక్కడ. సో ఇది బ్రాంచ్ నేమ్, సో అందుకే నాకు ఉంది. సో మేబీ ఇప్పుడు మీకు ఉండదు. మీరు ఇంతవరకు ఏ ఫైల్ ని గిట్ హబ్ లో పుష్ చేయలేదు కదా, సో దట్స్ వై మీకేం ఉండదు ఇక్కడ బ్రాంచ్. మెయిన్ అనేది ఇక్కడ బ్రాంచ్ నేమ్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు బ్రాంచ్ అంటే ఏంటి అనేది. సో ఇప్పటి వరకు కాన్ఫిగరేషన్స్, అలాగే పాత్ సెట్ చేసుకోవడం, అలాగే లోకల్ సిస్టమ్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేయడం. సో ఇప్పటి వరకు మనం చేసింది ఇదే అండి. సో అందరు సెషన్ ఫాలో అయ్యారు కదా ఇప్పటి వరకు. So now the very important command. So without this command you cannot work with remaining commands in git bash app. ఈ కమాండ్ చాలా మంది మర్చిపోతారు, ఎందుకంటే ఈ కమాండ్ యూజ్ చేయకుండా తర్వాత అన్ని ఎర్రర్సే వస్తాయి. ఓకే, ఫోల్డర్ క్రియేట్ చేసాం. ఇప్పుడు మన ఫోల్డర్ లో ఏమీ ఫైల్స్ లేవు. సో నౌ initialize an empty git repository into our folder. Git space init. Git space init is a command which is used to initialize an empty repository into our local folder. Enter. So ఏమని వచ్చింది? Initialized empty git repository in అని మనకు కరెక్ట్ పాత్ వస్తుంది. Everyone please initialize an empty git repository in your local folders. Command మర్చిపోవద్దు. This is very important command.
git space in it is a command used to initialize an empty git repository. మ్యామ్ ఇక్కడ మాస్టర్ ఏమి రిప్రజెంట్ చేస్తుందండి? మాస్టర్ అన్న మెయిన్ అన్న రెండు కూడా బ్రాంచ్ నేమ్స్ అండి. ఓకే మ్యామ్. మనం గిట్ బ్యాష్ ని ఇన్స్టాల్ చేసేటప్పుడు నార్మల్ గా మెయిన్ మాస్టర్ అని 2 బ్రాంచెస్ ఉంటాయి. ఈ బ్రాంచెస్ ఎందుకు అని అంటే నేను చెప్పిన తర్వాత ఇప్పటి వరకు అందరికి మాస్టర్ లేదా మెయిన్ ఈ 2 బ్రాంచెస్ ఉంటాయి. తర్వాత కూడా మనకి బ్రాంచెస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరే వాళ్ళతో ప్రాజెక్ట్ చేస్తున్నాం కొలాబరేట్ అయ్యి. ఓకే, సో ఒక ప్రాజెక్ట్ లో కొన్ని ఫైల్స్ ని మాత్రమే మనం పుష్ చేయాలి. గిట్ హబ్ రిపాజిటరీలో కొన్ని ఫైల్స్ మీ లోకల్ సిస్టమ్ లోనే ఉండిపోవాలి. అలాంటి టైంలో మనకి బ్రాంచెస్ చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే మోర్ ఓవర్ మన లోకల్ సిస్టమ్ లోంచి గిట్ హబ్ లోకి పుష్ చేసేటప్పుడు కూడా మనకి బ్రాంచ్ కావాలి. బ్రాంచ్ ఈ పక్కన కనిపించే మెయిన్ మాస్టర్ మీకు కనిపించదండి. ఇప్పుడు మీకు ఎవ్వరికి కూడా బ్రాంచ్ ఉండదు ఇప్పుడు, ఎందుకంటే మీరు ఫస్ట్ టైం పుష్ చేస్తున్నారు. మీకు ఇంతవరకు లోకల్ కనెక్షన్ లేదు. మీ లోకల్ సిస్టమ్ కి గిట్హబ్ అకౌంట్ కి మీరు ఇంకా కనెక్ట్ అవ్వలేదు. అందుకే మీకు ఏ బ్రాంచెస్ ఉండవు. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ గా వర్క్ చేస్తూ ఉన్నాను కాబట్టి నాకు బ్రాంచెస్ ఉంటాయి. ఓకేనా? ఓకే మేడం. ఓకే, సో అందరూ ఇనిషియలైజ్ చేశారండి empty git repository. Now ls is a command to check the list of files in our folder. ls command is used to check the list of files in our folder. మన ఫ్రంట్ ఎండ్ అనే ఫోల్డర్ లో ఏమైనా ఫైల్స్ ఉన్నాయా? No, initially there is no files in our front end folder. ఓకే, సో ఒకసారి ఇప్పుడు చూడండి ls-a అని ఇచ్చాను. బట్ మనకు ఒక ఫైల్ కనిపిస్తుంది చూసారా, .git ఫైల్. ls is used to check the list of files. ls space -a is used to check even the hidden files. మామూలుగా ls అనేది మన ఫోల్డర్ లో ఉన్న లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ని డిస్ప్లే చేయడానికి. కానీ ls space -a అని ఇస్తే ఈవెన్ ఏమైనా ఫైల్స్ హిడెన్ అయి ఉన్నా కూడా కనిపిస్తాయి. మనం ఇక్కడ ఆల్రెడీ .git అనే ఒక ఎంప్టీ రిపాజిటరీని మన ఫోల్డర్ లో ఇనిషియలైజ్ చేసాం ఈ కమాండ్ యూజ్ చేసి. అందుకే ఇక్కడ మనకి .git అనే ఫైల్ కనిపిస్తుంది. కానీ మీరు ఒకసారి మినిమైజ్ చేసి మీ ఫోల్డర్ లో చెక్ చేయండి. కొంతమందికి .git ఫైల్ కనిపించదు, ఎందుకంటే అది హిడెన్ లో ఉంటుంది. ఫర్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ఇట్ విల్ బి ఇన్ హిడెన్. కానీ ఇక్కడ మీరు ls space -a అని ఇస్తే మీకు ఇక్కడ ఈ .git ఫైల్ కనిపిస్తుంది. ఉందా అండి అందరికి? ls space -a. Yes, madam. Yes. This command is used to check even the hidden files also. It will give the list of hidden files. Okay. Now create a file by using touch command. Touch is a command to create a file. Touch, touch, touch space file name. Here I am giving the file name as index. Here I am giving the file name as index, and the extension of this file is HTML. Index.html. Touch command is used to create a file. Touch space file name dot extension. Create an HTML file. Okay, now how many files we have? One .git hidden file and one index.html file in our folder. Okay, now create folders in our folder. Front end అనే ఫోల్డర్ లో ఫోల్డర్స్ క్రియేట్ చేస్తున్నాను. ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే మన కమాండ్ ఏంటండి? mkdir space folder name
సిఎస్ఎస్. అసలు ఈ ఫైల్స్ ఫోల్డర్స్ ఎందుకంటే మనం చేయబోయే ప్రాజెక్ట్ కి ఈ index.html ఫైల్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఫైల్ టు అవర్ ఎంటైర్ ప్రాజెక్ట్. ఎందుకు మనం మెయిన్ సోర్స్ ఫైల్ అంటున్నామంటే వీఆర్ గోయింగ్ టు సీ అవర్ అవుట్పుట్ బై యూజింగ్ దిస్ ఫైల్. ఈ ఫైల్ ని రన్ చేస్తేనే మన ప్రాజెక్ట్ యొక్క అవుట్పుట్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ సిఎస్ఎస్ ఫోల్డర్ ఎందుకు అంటే వీఆర్ గోయింగ్ టు సేవ్ అవర్ సిఎస్ఎస్ ఫైల్స్. ఈ ఫోల్డర్ లోనే సేవ్ చేస్తున్నాం. మనం నెక్స్ట్ చేయబోయే సిఎస్ఎస్ ఫైల్స్ అన్ని కూడా ఈ సిఎస్ఎస్ ఫోల్డర్ లోనే సేవ్ చేస్తాం. మేడం నెక్స్ట్ చెప్పండి. అక్కడ అదే టచ్ కమాండ్ ఓకే మేడం, క్యాట్ కమాండ్ కూడా యూస్ చేయొచ్చా ఫైల్ క్రియేట్ చేయడం? చేయొచ్చండి, క్యాట్ కూడా యూజ్ చేయొచ్చు. సిఎస్ఎస్ కూడా అది నార్మల్ గా స్టైల్ స్కాడింగ్ స్పీచ్ కదా మేడం? అవునండి, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ కి. మేడం మేడం చెప్పండి. మీరు ఇక్కడ టెక్స్ట్ ఎడిటర్ వాడేసి ఇక్కడ HTML CSS ఒక క్లాస్ చెప్తారా మేడం, లేదంటే ఇక్కడనే చేస్తారా మేడం ప్రోగ్రామ్స్? ఇందులో చేయనండి, నేను టెక్స్ట్ ఎడిటర్స్ లోనే చేస్తాం ప్రోగ్రామ్స్. సరే మేడం. ఇది ఓన్లీ మన ప్రాజెక్ట్, మన రోజు చేసే ప్రాజెక్ట్ కోడ్ ని సేవ్ చేయడం కోసం చెప్తున్నాను. ఓకే మీరు ఓకే, థ్యాంక్ యూ ఫస్ట్ మేడం. సెషన్స్ వినలేదా? విన్నే మేడం. ఓకే ఓకే అండి. ఓకే, సో సిఎస్ఎస్ ఫోల్డర్ అండ్ అనదర్ ఫోల్డర్ ఇమేజెస్ ఫోల్డర్. ఇమేజెస్ ఫోల్డర్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ఆల్ ద ఇమేజెస్. సో మనం నెక్స్ట్ టెక్స్ట్ ఎడిటర్ లో ఈ ఫ్రంట్ ఎండ్ అనే ఫోల్డర్ లోనే చేస్తాం మనం నెక్స్ట్ చేయబోయే కోడ్ మొత్తం. సో అందుకోసమే ఇక్కడ నేను index.html ఫైల్ ని, సిఎస్ఎస్ ఫోల్డర్ ని, ఇమేజెస్ ఫోల్డర్స్ ని క్రియేట్ చేశాను. సో అందరూ క్రియేట్ చేశారా అండి? ఇఫ్ యూ వాంట్ టు చెక్ ది లిస్ట్ ఆఫ్ ఫైల్స్, మీరు ls అని టైప్ చేయగానే మీకు ఇక్కడ index.html ఫైల్ ఒకటి, సిఎస్ఎస్ ఫోల్డర్ ఒకటి, ఇమేజెస్ ఫోల్డర్, సో ఈ 3 కనిపించాయా అందరికి? Yes, ma'am. Okay, so I'm clearing the screen. Now this is very important. So till now we just created a file and 2 folders. ఇవన్నీ కూడా మన లోకల్ సిస్టమ్ లోనే ఉన్నాయి. ఓకే, సో గిటాబ్ రిపాజిటరీలో ఏమీ లేవు. ఇవన్నీ కూడా మన లోకల్ సిస్టమ్ లోనే మనం క్రియేట్ చేసాం ఇప్పటి వరకు. సో మీరు అడగచ్చు మనం డైరెక్ట్ గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు కదా అని. సో దట్ ఈస్ నాట్ అన్ అఫీషియల్ థింగ్. సో ప్రొఫెషనల్ గా మనం నేర్చుకోవాలి. సో నార్మల్ గా డెస్క్టాప్ లో ఫోల్డర్ క్రియేట్ చేయడం, అందులో ఫైల్స్ క్రియేట్ చేయడం, మళ్ళీ అందులో ఫోల్డర్ లో ఫోల్డర్ క్రియేట్ చేయడం అనేది చాలా నార్మల్ థింగ్ అండి. బట్ ఇలా కమాండ్స్ యూజ్ చేసి చేయడం అనేది ప్రొఫెషనల్. ఓకే, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లోనైనా మీరు వర్క్ చేయొచ్చు. సో ఫర్దర్ గా మీరు కంపెనీస్ కి వెళ్ళినప్పుడు, కంపెనీస్ కి వెళ్ళారంటే కంపల్సరీ మీరు గిట్ హబ్ యూజ్ చేయకుండా అయితే ఉండరు. ఓకే, CLEAR is used to clear the screen. మీ స్క్రీన్ క్లియర్ అవ్వాలి అంటే CLEAR ఎంటర్. ఓకే, సో ఇప్పుడు వరకు మన ఇవన్నీ కూడా లోకల్ సిస్టమ్ లోనే ఉన్నాయి. సో ఇవి గిట్ హబ్ అకౌంట్ లోకి పంపాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రియేట్ చేసినవన్నీ లోకల్ ఫోల్డర్ లో ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా మనం గిట్ బ్యాష్ కి యాడ్ చేయాలి. ఈ గిట్ బ్యాష్ టూల్ కి మనం ఇప్పటి వరకు క్రియేట్ చేసిన ఫైల్స్ ఫోల్డర్స్ ని యాడ్ చేయాలి. అసలు మన గిట్ స్టేటస్ ని చెక్ చేయాలి. అసలు మన గిట్ బ్యాష్ కి ఏమేం ఫైల్స్ యాడ్ అయి ఉన్నాయి, ఏమేం ఫోల్డర్స్ యాడ్ అయి ఉన్నాయి, ఎలాంటి పొజిషన్ లో ఉన్నాయని చెక్ చేయాలి అంటే దేర్ ఈస్ ఎ కమాండ్ గిట్ స్టేటస్. గిట్ స్పేస్ స్టేటస్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ది స్టేటస్ ఆఫ్ ద గిట్. Git space status is a command used to check the status of the Git. ఒకసారి ఇక్కడ చూడండి, నేను గిట్ స్టేటస్ చెక్ చేయగానే అన్ట్రాక్డ్ ఫైల్ అని చెప్పి index.html ఫైల్ ఉంది. మీకు కూడా అలాగే ఉంది కదా. వాట్ ఈస్ దిస్ అన్ట్రాక్డ్ ఫైల్? సో లిజన్ టు మీ కేర్ఫుల్లీ, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో టిల్ నౌ మనం ఇప్పటి వరకు చేసిన ఆపరేషన్స్ అన్ని కూడా గిట్ బ్యాష్ లోనే చేసాం.
అయినా కూడా గిట్ బ్యాష్ ఈ మనం చేసిన చేంజెస్ వేటిని కూడా ట్రాక్ చేయలేదు. వీ నీడ్ టు యాడ్ అవర్ ఫైల్స్. ఎందుకు అసలు ట్రాక్ చేయలేదు? ఇప్పటి వరకు చేసింది మనం ఫోల్డర్ క్రియేట్ చేయడము గిట్ బ్యాష్ యాప్ లోనే చేసాం, అలాగే ఫైల్స్ గిట్ బ్యాష్ యాప్ లోనే చేసాం. కానీ ఇక్కడ నేను స్టేటస్ చెక్ చేయగానే ఈ index.html ఫైల్ అన్ట్రాక్డ్ ఫైల్లో ఉంది. ఎందుకంటే నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను, మన ఫోల్డర్ లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్ లో నాకు ఇక్కడ ఈ సిఎస్ఎస్, ఇమేజెస్, ఇండెక్స్ తో పాటు నాకు చాలా ఫైల్స్ ఉన్నాయి. నేను ప్రాజెక్ట్ చేస్తున్న కొద్దీ నాకు 100 ఫైల్స్ ఉంటాయి. నేను ఆ 100 ఫైల్స్ కోడ్ ని గిట్హబ్ లో పెట్టాలనుకోవట్లేదు. ఓన్లీ నాకు 10 ఫైల్స్ మాత్రమే పెట్టాలి. ఓకే, అలాంటి టైంలో ఈ గిట్ బ్యాష్ యాప్ ని యూజ్ చేసి నేను నార్మల్ గా వర్క్ చేసుకుంటూ పోతుంటే అది అన్ని ట్రాక్ చేస్తే ఎలా? సెక్యూరిటీ బేస్ కూడా అన్ని ట్రాక్ చేయడం కరెక్ట్ కాదు. దట్స్ వై గిట్ బ్యాష్ we want to add files to track the git bash. మనమే మాన్యువల్ గా ఫైల్స్ ని గిట్ బ్యాష్ యాప్ కి యాడ్ చేయాలి. మనం ఏ ఫైల్స్ అయితే యాడ్ చేస్తున్నామో ఆ ఫైల్స్ మాత్రమే అది గిట్హబ్ రిపోజిటరీలో సేవ్ చేస్తుంది. అన్ని ఫైల్స్ ని సేవ్ చెయ్యదు, మనమే మాన్యువల్ గా యాడ్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ index.html నేను 2 ఫోల్డర్స్ 1 ఫైల్ క్రియేట్ చేస్తే ఒక ఫైల్ మాత్రమే కనిపిస్తుంది. ఎందుకు? వై? బికాస్ ఎంటీ ఫోల్డర్స్ ని మనం గిట్హబ్ రిపోజిటరీలో సేవ్ చేయలేము గిట్ బ్యాష్ టూల్ యూజ్ చేసి. అంటిల్ ఇట్ కంటైన్స్ అట్లీస్ట్ ఏ సింగిల్ ఫైల్. ఆ ఫోల్డర్స్ లో ఒక్క సింగిల్ ఫైల్ ఉన్నా కూడా యాడ్ అవుతాయి, సేవ్ అవుతాయి. కానీ ఎంటీగా ఉన్న ఫోల్డర్స్ ని మనం యాడ్ చేయలేము. అలాగే కానీ ఎంటీ ఫైల్స్ యాడ్ అవుతాయి. empty folders cannot be added to the GitHub repository using Git Bash app, but we can add empty files. అందుకే ఇక్కడ మనం 2 ఫోల్డర్స్ 1 ఫైల్ క్రియేట్ చేసినా ఒక ఫైల్ మాత్రమే అన్ట్రాకింగ్ లో ఉంది. ఆ 2 ఫోల్డర్స్ అన్ట్రాకింగ్ లో లేవు. ఓకేనా? Is my point clear to you? Why we are checking the status of the Git? Yes, ma'am. చెప్పండి, ఎవరు డౌట్ అడుగుతున్నారు? Yes, Deepika ma'am, you raised your hand, you can ask your doubt. Okay, now we have to add this index.html file. Git space add space index.html. అసలు ఈ ఫైల్ యాడ్ అయిందా లేదా ఎలా తెలుస్తుంది? నౌ అగైన్ ఐఎమ్ చెకింగ్ ద స్టేటస్ ఆఫ్ ద గిట్. ఒకసారి ఇప్పుడు ఇక్కడ ఈ ఫైల్ కలర్ చూడండి. ప్రీవియస్ గా ఏ కలర్ లో ఉంది? index.html ఫైల్ రెడ్ కలర్. నౌ ఇట్ ఈస్ ఇన్ గ్రీన్ కలర్. అసలు మన ఫైల్స్ ట్రాకింగ్ లో ఉన్నాయా అన్ట్రాకింగ్ లో ఉన్నాయా అనేది ఈ కలరే చెప్తుంది. Red color indicates our file is in untracking area. Green color indicates our file is in tracking area. Tracking area is nothing but we are able to add that file to our GitHub repository. Untracking area means we have to add that file manually. You can have a question. మనం CSS images 2 folders index.html file 3 క్రియేట్ చేసాం, కానీ ఓన్లీ 1 ఫైల్ మాత్రమే ఎందుకు కనిపిస్తుంది? బికాస్ వి కెనాట్ యాడ్ ఎంటీ ఫోల్డర్స్. సిఎస్ఎస్ ఫోల్డరు, ఇమేజెస్ ఫోల్డరు ఎంటీ ఫోల్డర్స్. సో అందుకే అవి మనం యాడ్ చేయలేం. కావాలంటే మీరు ఆ సిఎస్ఎస్ ఫోల్డర్ ఓపెన్ చేసి ఏదైనా ఒక ఫైల్ క్రియేట్ చేసి ట్రై చేయండి, ఖచ్చితంగా యాడ్ అవుతుంది. నాకు ఇది ఎగ్జిక్యూట్ అవ్వలేదండి, కరెక్ట్ గా ఎంటీ వచ్చేసి. ఏది అండి ఎగ్జిక్యూట్ అవ్వలేదు? ఇది మేడం, గిట్ యాడ్ index.html ఎంటీ వస్తుందండి. ఇక్కడ మీరు గమనిస్తే నాకు ఇక్కడ ఈ లైన్ లో ఏమి రాలేదు. నేను తర్వాత మళ్ళీ గిట్ స్టేటస్ ని చెక్ చేశాను. ఓకే, గిట్ స్పేస్ స్టేటస్ ని చెక్ చేసినప్పుడు నాకు ఫైల్ ట్రాక్ అయింది అని వచ్చింది.
Single file is if you want to add single file, this is the command git space add space file name. నేను ఈ కమాండ్స్ అలాగే వాటి యొక్క డిస్క్రిప్షన్ నేను నా గిట్హబ్ రిపోజిటరీలో పోస్ట్ చేస్తాను. నేను మీకు ఆ URL ఇప్పుడు షేర్ చేస్తున్నాను. సో మీరు 4 తర్వాత ఆర్ 5 తర్వాత ఈవినింగ్ చెక్ చేసి చూడండి. యూ కెన్ హ్యావ్ ఆల్ ద కమాండ్స్. So here I have given the URL of my GitHub repository. I will share the entire code in this GitHub repository. So ఇవాళ సెషన్ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. It's already 3 o'clock. So first of all, we have seen how to create a repository. After that, we have seen the markdown syntax, technical documentation using readme.md file. So next what we did, we configured our username and mail ID in our git bash app by using git config -- global user.namespace double quotations your name. Next, to configure your mail ID, the command is git space config space -- global user.email space in the double quotations your mail ID. After completion of configuring your username and mail ID, later we checked the path by using pwd command. Next, we changed our path to desktop. After changing our path to desktop, we have created a new folder in desktop using mkdir command. After creation of a folder, we entered into that folder by using cd. cd is nothing but change directory. After that, we have initialized an empty git repository in our front-end folder by using git space init command. After initializing an empty git repository, what we did, we have created a file by using touch command, touch space index.html. Next, we have created 2 different folders. CSS folder is used to store the CSS files. Images folder is used to store the images files. After creation of these things, we checked the status of git by using git space status. While checking the status of the git, the index.html file is in untracking area, which is nothing but the git bash app is unable to understand that file. The empty files cannot be in untracking area. We cannot add those files to the GitHub repository. Next, we added that file to the git bash by using git space add space file name. After that, if you check the status of the git, our file is in tracking area. So ఇవాళ ఇప్పటి వరకు చెప్పిన సెషన్ అదేనండి. షేరింగ్ ప్రాసెస్ చెప్పడానికి ఇప్పుడు టైం లేదు. ఇట్స్ ఆల్రెడీ 3 o'clock. సేవ్ చేయాలి అని అంటే రేపు చెప్తాను. సో మీకు ఇవాళ ఈవినింగ్ టైం మీరు ఒకసారి నా గిట్హబ్ రిపోజిటరీ మీకు ఇచ్చిన URL ఓపెన్ చేసి చూడండి. నేను అందులో కమాండ్స్ అలాగే డిస్క్రిప్షన్ 2 యాడ్ చేస్తాను. సో ఇంకెవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు రిగార్డింగ్ టుడేస్ సెషన్. ఇస్ మై వాయిస్ ఆడిబుల్ టు యు ఆల్? Yes, madam. Clear, madam. Thank you. So you can ask your doubts. Yes, session is completed, sir. మ్యామ్ అన్బ్రాంచ్ మాస్టర్ అని వచ్చింది, ఏంటి మ్యామ్ అది? ఆన్ బ్రాంచ్ మాస్టర్. సో ప్రెసెంట్ నా బ్రాంచ్ వచ్చేసి మాస్టర్ అని ఇక్కడ నాకు చూపిస్తుంది. ఆన్ బ్రాంచ్ మనం బ్రాంచ్ మాస్టర్ లో ఉన్నాం ఇప్పుడు. తర్వాత మనం బ్రాంచెస్ ని చేంజ్ కూడా చేసుకోవచ్చు అండి. చెప్పండి. హలో మ్యామ్, గిట్ ఆర్ఎం అంటే ఏంటి మేడం? రిమూవ్ అండి. ఇక్కడ యూజ్ రిమూవ్. ఓకే, గిట్ ఆర్ఎం మీన్స్ రిమూవ్. అంటే ఇప్పుడు మనము ఫైల్ క్రియేట్ చేసాం కదా మేడం, మేక్ డైరెక్టరీ అని. అంటే రిమూవ్ అనే ఇప్పుడు గిట్ ఆర్ఎం అని ఫోల్డర్ నేమ్ ఇస్తే డిలీట్ అయిపోతుందా మేడం ఆటోమేటిక్ గా? అవుతుందండి. ఫైల్స్ ఫోల్డర్స్ ని మనం డిలీట్ చేసుకోవచ్చు. గిట్ స్పేస్ ఆర్ఎం స్పేస్ మీరు ఫైల్ నేమ్ ఇస్తే డిలీట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్.
మేడం చెప్పండి. మేము మీరు చెప్పేది మార్క్ డౌన్ లాంగ్వేజ్ మార్కప్ లాంగ్వేజ్ మీరు చెప్పేది ఇప్పుడు ఇందులోనా ఆ, గిట్ బాష్ లో మార్కప్ కాదు, మార్క్ డౌన్ కాదండి. ఇదంతా గిట్ కమాండ్స్. అంటే ఇందాక అన్నాగా మేడం మార్క్ డౌన్ లాంగ్వేజ్ అది మార్కప్ టెక్నికల్ లాంగ్వేజ్. డాక్యుమెంటేషన్ గిట్ హబ్ వెబ్సైట్ లో టెక్నికల్ డాక్యుమెంటేషన్ చేయడానికి. ఓకే మేడం అదే మార్కప్ లాంగ్వేజ్ అంటే అది టెక్స్ట్ ఎడిటర్ లో చేస్తామండి. HTML మనం వెబ్ పేజెస్ ని క్రియేట్ చేయడానికి యూస్ చేస్తాం. ఓకే ఓకే మేడం. ఓకే ఓకే index.html ఫైల్ ఎందుకు అన్ట్రాకింగ్ లో ఉంది అంటే, సో మనం నార్మల్ గా ఇప్పటి వరకు లైనెక్స్ కమాండ్స్ యూజ్ చేసాం సార్ ప్రీవియస్ గా. ఆ లైనెక్స్ కమాండ్స్ ఫైల్స్ ని ఫోల్డర్స్ ని క్రియేట్ చేయడానికి మాత్రమే. మీరు ఎన్ని ఫైల్స్ అయినా ఎన్ని ఫోల్డర్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. కానీ అన్ని ఫైల్స్ అన్ని ఫోల్డర్స్ మనం గిట్హబ్ లో సేవ్ చేయాలనేం రూల్ లేదు. మనకు నచ్చిన ఫైల్స్ ని సేవ్ చేసుకోవచ్చు. అందుకనే ఏ ఫైల్ ని ఏ ఫోల్డర్ ని మన పర్మిషన్ లేకుండా గిట్ బాష్ యాప్ యూస్ చేసుకోదు, ఐ మీన్ ట్రాక్ చెయ్యదు. సో మనం మాన్యువల్ గా చెక్ చేసి చెప్పాలి, సో ఈ ఫైల్ ని ఈ పర్టికులర్ ఫోల్డర్ ని మీరు యాడ్ చేసుకోండి అని. ఇనిషియల్ గా మీరు ఎన్ని ఫైల్స్ అయినా క్రియేట్ చేయండి, అన్ని కూడా అన్ట్రాకింగ్ లోనే ఉంటాయి. ఈవెన్ తర్వాత మీరు ఏదైనా చేంజెస్ చేసినా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టైం కంపల్సరీ మళ్ళీ అన్ట్రాకింగ్ లోకి వెళ్ళిపోతాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు యాడ్ ఆల్ యువర్ చేంజెస్ టు ద గిట్ బాష్ యాప్. గిట్ బాష్ యూజ్ మనం ఎందుకు యూజ్ చేస్తాం మ్యామ్? గిట్ బాష్ యాప్ నేను ఆల్రెడీ చెప్పాను కదండి. గిట్ బాష్ హలో గిట్ బాష్ యాప్ ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే మన ప్రాజెక్ట్ ని సేవ్ చేయడం కోసం గిట్ హబ్ వెబ్సైట్ లో. గిట్ హబ్ లో మనం సేవ్ చేసుకుంటాం మేడం. అది గిట్ హబ్ లో కూడా సేవ్ చేసుకుంటాం కదా. అవును, గిట్ హబ్ లో సేవ్ చేయడం కోసమే ఈ గిట్ బాష్ యాప్. మన లోకల్ సిస్టమ్ నుంచి గిట్ హబ్ వెబ్సైట్ లో సేవ్ చేయాలి కదా. ఇక్కడ నుంచి అక్కడికి ఫైల్స్ ని నేను పుష్ చేస్తాను. మేడం గిట్ కమాండ్స్ PDF డిస్క్రిప్షన్ ఇచ్చారా మేడం? మెటీరియల్ మాదిరి ఏమన్నా? నేను అదే అంటాను, నా రిపాజిటరీ మీకు URL ఇచ్చాను కదా చాట్ బాక్స్ లో. ఇచ్చారు మేడం, దాంట్లో మీ ఇక్కడ కోడ్ లేదు కదా ఇప్పుడు మేడం? లేదు, కమాండ్. నేను ఈవినింగ్ కి పెడతాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. లేదంటే మీకు ఇంకొక బెటర్ ఆప్షన్ కూడా ఉందండి. మీరు git-scm.com అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, ఓకే, అందులో డాక్యుమెంటేషన్ ఉంది చూడండి అందరూ. మీ git-scm.com అఫీషియల్ వెబ్సైట్ లో మీకు డాక్యుమెంటేషన్ అని ఉంటుంది. ఆ డాక్యుమెంటేషన్ లో మీకు ఇక్కడ చూడండి రిఫరెన్స్ మాన్యువల్, ప్రో గిట్ బుక్ అని 2 బుక్స్ ఉంటాయి. ఈ ప్రో గిట్ బుక్ PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. ఓకే, అందులో గిట్ కమాండ్స్ అన్ని ఉంటాయండి. లేదంటే ఈ గిట్ హబ్ చీట్ షీట్ అని కూడా ఉంటుంది చూడండి పైన, క్విక్ రిఫరెన్స్ గైడ్స్ అండ్ గిట్ హబ్ చీట్ షీట్ అని. సో అందులో కూడా గిట్ హబ్ కమాండ్స్ దాని యొక్క డిస్క్రిప్షన్ ఉంటుందండి PDF ఫార్మాట్ లో. ఎస్, యునిక్స్ కమాండ్స్ అన్ని వర్క్ అవు సార్, కొన్ని వర్క్ అవుతాయి. ఎందుకంటే ఇది కంప్లీట్లీ లైనెక్స్ బేస్డే కాబట్టి కొన్ని యునిక్స్ కమాండ్స్ కూడా వర్క్ అవుతాయి సార్ గిట్ బాష్ లో. సో నో కమిట్ సెట్ అని ఉంది కదా, సో సమ్వన్ హ్యాస్ ఆస్క్డ్ మీ ఎ డౌట్. 1 సెకండ్. నో కమిట్ సెట్ అని ఉంది కదా, నో కమిట్స్ అంటే ఇప్పటి వరకు మనం ఏమి ఇక్కడ వరకు చేసిన చేంజెస్ నేమి కమిట్ చేయలేదు. అంటే ఇందాక కమిటింగ్ ఇస్ నథింగ్ బట్ సేవింగ్, యాడింగ్ మాత్రమే చేసాం. మనం చేసిన చేంజెస్ ని సేవ్ చేయలేదు, అందుకే నో కమిట్స్ ఎట్ అని ఉంది. సేవ్ అవుతుందండి గిట్ క్లోజ్ చేసినా కూడా. జస్ట్ మీరు క్లోజ్ చేయాలి అంటే ఇక్కడ క్రాస్ సింబల్ తో క్లోజ్ చేసేసుకోవడమే. మన వర్క్ అంతా సేవ్ అయ్యే ఉంటుంది. యు నో నీడ్ టు వరీ అబౌట్ దిస్. ఇప్పుడు గిట్ హబ్ లోకి యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేస్తారు మేడం? అది రేపు చూపిస్తాను. గిట్ బాష్ లోకి యాడ్ చేశారు కదా, ఇంకో 2 కమాండ్స్ ఉంటాయి అంతే. ఓకే ఓకేనా? ఓకే ప్రసన్న మ్యామ్, మీరు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. సెషన్ ఈజ్ ఓవర్. మేడం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారా?
క్రియేట్ చేశానండి. ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను గ్రూప్స్, కొంతమందిని కూడా యాడ్ చేశాను. పెట్టండి మేడం, అందులో ఏమైనా కమెంట్స్ షేర్ చేస్తాను. యూనిక్స్ కమెంట్స్ ఉన్నాయి. ఓకే ఓకే ఒకసారి లింక్ పెట్టండి మేడం ఇక్కడ.